పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భద్రతపై సిఆర్పీఎఫ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. రాహుల్ గాంధీ భద్రతా ప్రోటోకాల్ను పాటించడం లేదని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు వివిఐపి సెక్యూరిటీ చీఫ్ సునీల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అలాగే రాహుల్ గాంధీకు తాజా లేఖ రాశారు. ఇందులో రాహుల్ గాంధీ ఇటలీ, వియత్నాం, దుబాయ్, ఖతార్ అలాగే లండన్, మలేషియా వంటి దేశాలకు చేసిన పర్యటనను ప్రస్తావించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీకి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్స్తో కూడిన Z+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. ఈ భద్రతా కవరేజ్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు సహా 55 మంది సిబ్బంది ఉంటారు. అయితే ఇది తొలిసారి కాదు. 2020 నుండి 2022 వరకు రాహుల్ గాంధీ 113 సార్లు భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించారని అప్పటికే సిఆర్పీఎఫ్ ఆరోపించింది. భారత్ జోడో యాత్ర సమయంలో కూడా ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ హోంశాఖకు లేఖ రాయగా అప్పుడే కూడా సిఆర్పీఎఫ్ స్పందించింది.